పసుపు బోర్డు పేరుతో ఓట్లు వేయించుకొని హామీలను గాలికి వదిలేసిన ఎంపీ అరవింద్ ఆడబిడ్డపై రాజకీయాలు చేయడం సిగ్గుచేటని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు విమర్శించారు. తండ్రి కొడుకులు పూటకో పార్టీ మారుస్తూ పగటి వేషగాలలా తిరిగే వాళ్ళు టీఆర్ఎస్ నాయకులపై పార్టీ మార్పు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మాట్లాడుతూ ఉంటాడు. మా కవిత గారి మీద వారు చేసినటువంటి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీవు బీజేపీ ఎంపీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నాతో మాట్లాడినరు, కవిత గారు కాంగ్రెస్ పార్టీలతో మాట్లాడిరంట, నేషనల్ జనరల్ సెక్రటరీ మాట్లాడని చెప్తావు. ఎట్లా చెప్తావు? నువ్వు ఏ ఆధారంతో చెప్తావు? సిగ్గుండాలి నీకు. ఒక పార్టీలోనే ఇంకొచ్చి మీరు ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. పద్ధతి మార్చుకో, లేకపోతే మళ్ళీ చెప్తా ఉన్నా నీ నాలుక చీరేస్తాం బిడ్డ. ఇదే పద్ధతి ఇక్కడ కొనసాగితే మాత్రం ఎంత దూరమైనా సరే నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నా. మీ అమ్మనే చెప్తా ఉంది, ఎవరు వచ్చారో నాకు తెలియదు, నేను చూడలేను, నేను బయటకు వచ్చేసరికి ఏదో పలిపోయింది అని చెప్పేసి. ఒక మహిళను కూడా, తల్లిని కూడా అడిగేల కోసం నువ్వు లాగుతా ఉన్నావంటే నీ బుద్ధి అర్థమవుతోంది, నీ నీచ సంస్కృతి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇంకొకసారి మా నాయకుల గురించి మాట్లాడితే, కేసీఆర్ గారి గురించి కానీ మా నాయకుల గురించి మాట్లాడితే మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాను బిడ్డ, దేనికైనా సిద్ధం, కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టే